మాది మామూలుగా జరిగిన పెళ్లి కాదు కాబట్టి మా వారికి పెళ్లిలో పెట్టిపోతలు ఏం లేవు. అందుకని వాళ్ళ అక్కలు అంటే ఓన్ సిస్టర్స్ కాదు, అందరు కజిన్ సిస్టర్సే. వాళ్ళు తలా కొన్ని డబ్బులు వేసుకొని అప్పుడు 50,000 అయింది అనుకుంటా మేబీ. మా పెళ్లికి ఒక బ్రాస్లెట్ కొని గిఫ్ట్ గా ఇచ్చారు. మరి ఏమైంది అది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక చిన్న రాపిడి జరిగి ఒక చైన్ అనేది బ్రేక్ అయ్యింది. నేనేం చేశాను, అంతవరకు కట్ చేయించి మళ్ళీ జోడిస్తే అది కాస్త టైట్ అయిపోయింది. దాంతో వేసుకోవడమే మానేశారు. తర్వాత కేరళకు వచ్చాక మా లగేజ్ షిఫ్టింగ్ అని కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, మా ఫ్లైట్ టికెట్స్ కానీ దానికోసం అని దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టేశారు. ఇన్ని రోజులకి మళ్ళీ దానికి మోక్షం కలిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది ఇచ్చేసి కొత్త బ్రాస్లెట్ తీసుకుందామని, కానీ దానికి ముహూర్తం ఇప్పుడు కుదిరింది. నా ప్లాన్ ఏంటంటే ఎటు ఆంధ్ర వెళ్తున్నాం కదా, నేను ఎప్పుడు కూడా గుంటూరులో కళ్యాణ్ జ్యువెలర్స్ లోనే తీసుకుంటాను. సో అక్కడ తీసుకుందాం అని చెప్పాను. కానీ తను ఏంటంటే కేరళ త్రిశూర్ కూడా గోల్డ్ షాపింగ్ కి ఫేమస్. డబ్బులు ఊరికే రావు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఆయన ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ వదిలేసి అక్కడ తీసుకుంటావా, ముందు పద డిజైన్లు చూద్దాము, నచ్చితేనే తీసుకుందాం లేదంటే ఆంధ్రాలోనే కొనుక్కుందాం అన్నారు. ఆ బ్రాస్లెట్స్ చూడడం అయిపోయిన తర్వాత ఈ కడియం టైప్ ఇవి కూడా చూసాము. ఈవెంట్ వేసుకుంటే అచ్చని గాజులాగే ఉన్నాయిగా అంటున్నారు. మరి లాస్ట్ కి మేమేం తీసుకున్నాము, 4 years మేము కొన్న గోల్డ్ రేట్ కి ఇప్పుడు తీసుకున్న రేట్ కి ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ కొని మేము లాభం పడ్డామా లేదంటే మలయాళం రాదని వాళ్ళు మమ్మల్ని మోసం చేశారా, నెక్స్ట్ షాట్ లో చెప్తాను.